కడప జిల్లా డీఆర్సీ సమావేశానికి వచ్చి బైకట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ప్రశ్నించారు. అవగాహన లేకుండా అప్పట్లో బీఆర్ఎస్ వైసీపీ ప్రభుత్వాలు ములాఖతై లోపాకారి ఒప్పందాలు కుదుర్చుకున్న విషయాన్ని మరచిపోయారా అని ధ్వజమెత్తారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు లేకుండా ఎలా మొదలు పెట్టారంటూ విమర్శించారు. దాదాపు 1000 కోట్ల నిధులు కృష్ణా జలాల పాలు చేశారన్నారు. టీడీపీ 40 ఏళ్ల ప్రస్థానంలో దివంగత ఎన్టీఆర్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో సీమ సాధించిన అభివృద్ధిపై వైసీపీ నేతలు చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేవలం టీడీపీ మాత్రమే రాయలసీమకు సాగునీటి ప్రాజెక్టులు నిర్మించిందని గుర్తు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల అంశం జిల్లా రివ్యూ మీటింగ్లలో చర్చిస్తే సరిపోతుందా అంటూ విమర్శించారు. కడప జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీకి వచ్చి సమస్యను లేవనెత్తాలని ఆయన సవాల్ విసిరారు.